హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ రిహాన్ 2023. సో ఈ రోజు మన వీడియో వచ్చేసేసి నా శారీస్ కలెక్షన్ అనమాట. ఆల్రెడీ మీరు thumbnail లో అయితే చూసే ఉంటారు. మరి ఎక్కువ అయితే లేవు నా దగ్గర శారీస్. ప్రెసెంట్ నా దగ్గర ఉన్నాయైతే నేను చూపిస్తా. బికాస్ నేనైతే ఎక్కువగా శారీస్ ప్రిఫర్ చెయ్యను. ఎందుకంటే ఎక్కువగా శారీ క్యారీ చేయడం అయితే నాకు రాదు. అందుకని చెప్పి నేను ఎక్కువగా డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువగా శారీస్ అయితే కట్టాను. అందుకే ఉన్నవైతే చూపిస్తా. వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అయితే చూపిస్తా మీకు. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అన్నమాట. చూడండి శారీ ఎంత బాగుందో. సో దీనికి సంబంధించిన పిక్చర్ అయితే నేను సైడ్లో ఖచ్చితంగా యాడ్ చేస్తే చూడండి. ఇది వచ్చేసి బ్లూ గోల్డ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇందులో అయితే గ్రీన్ అండ్ గోల్డ్ షేడ్స్ అయితే వస్తున్నాయి. సో బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. చాలా బాగుంది. శారీ కూడా చాలా బాగుంటుంది. కట్టుకుంటే సూపర్ లుక్ ఇస్తుంది. ఖచ్చితంగా ఫోటో అయితే యాడ్ చేస్తే చూడండి. దీని పళ్ళు వచ్చేసి సో ఇదన్నమాట. ఇది పళ్ళు డిజైన్. సో ఈ శారీ యొక్క బ్లౌజ్ అయితే ఇదన్నమాట. సో ప్యాటర్న్ అయితే ఇలా పెట్టించుకున్నా నేను. అంటే ప్యాటర్న్ సెపరేట్ గా నేనైతే ఏం చెప్పలేదు. ఇది మా ఆడపాటి చేత కుట్టుకొని వచ్చింది అనమాట. బ్లౌజ్ సింపుల్ డిజైన్ తో అయితే తీసుకొచ్చింది. బట్ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఆమె బ్లౌజెస్ సూపర్ గా కుడుతుంది. సో పెద్ద ప్యాటర్న్స్ అయితే కాదు, నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నా మ్యారేజ్ శారీ అయితే చూపిస్తాను. సో నా మ్యారేజ్ శారీ వచ్చేసి గోల్డ్ అండ్ మెరూన్ కలర్ అనమాట. చూడండి బాగుందా. ఇది వచ్చేసి గోల్డ్ ప్లస్ ఎల్లో కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఇందులో లోపలే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చినాయి, ఇవి చూడొచ్చు. అలాగే బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. పళ్ళు మెరూన్ కలర్ లో వచ్చింది. సో ఇదన్నమాట పళ్ళు. దీని ఫోటో కూడా సైడ్ లో అయితే యాడ్ చేస్తా చూడండి. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్. సింపుల్ డిజైన్. నేనైతే నా మ్యారేజ్ టైంలో అసలు అంత నాలెడ్జ్ అయితే లేదు. బ్లౌజెస్ ఇలా కుట్టేసుకోవాలి అలా కుట్టేసుకోవాలి. అప్పుడు ఇంకా మగ్గం వర్క్స్ అయితే రాలేదు నాకు తెలిసినంత వరకు. మా మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. సో అప్పుడు నేను ఇలా సింపుల్ గా కుట్టించుకున్నా. అప్పుడు ఎక్కువ నెక్ పీసెస్ వస్తుండే కదా, బ్లౌజ్ నెక్ డిజైన్స్ రెడీమేడ్ గా, అవి వేయించుకునేవాళ్ళు. బట్ నేను వీటిని ప్రిఫర్ చేయలేదు. సో వీటికి గోల్డాలు వచ్చేసి ఇలా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ శారీ. రిసెప్షన్ శారీ అయితే ప్రెసెంట్ నా దగ్గర లేదు, బికాస్ అమ్మాలింట్లో పెట్టాను అనమాట. సో ఆ శారీ పిక్ అయితే నేను సైడ్ లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తా, చూసేయండి. ఫుల్ గరం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి శారీ పైన శారీ అండి. మేమైతే శారీ అని అంటాం. సో మీరేమంటారో మీరే చెప్పండి. నెక్స్ట్ సో ఇదన్నమాట శారీ చీర. సో మేమైతే శారీ అంటాం. శారీ అంటే అలాగే ఒడిబియ్యం పోస్తారనమాట. ఆ ఒడిబియ్యం పోసేటప్పుడు ఒక చీర అయితే కంపల్సరీ, అదే శారీ చీర అంటాం మేమైతే. సో ఇదన్నమాట ఆ చీర. పింక్ పర్పల్ ఓకే పర్పల్ శారీ అనమాట. దీనిపైన గోల్డ్ ప్రింటెడ్, ప్రింట్ కాదండి, ప్రింట్ అయితే కాదు, గోల్డ్ జరీ, వెనకాల జరీ వచ్చింది. సో గోల్డ్ ఫ్లవర్స్ అలాగే గోల్డ్ అండ్ పర్పల్ కాంబినేషన్ లో బార్డర్ అయితే వచ్చింది. దీని పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. దీని పళ్ళు
చూడండి ఎంత బాగుంది, కట్టుకుంటే అద్దరిపోతుంది. ఆల్రెడీ మీరు షార్ట్స్ లో చూసారు ఈ పిక్ అయితే, ఈ శారీ మీద పిక్. అలాగే సైడ్ లో కూడా మెన్షన్ చేస్తా, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటది. నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి అనమాట. ప్యాటర్న్ చాలా అంటే చాలా సింపుల్ గా అయితే తీసుకున్నాను నేను. అప్పుడు ఎక్కువగా ప్యాటర్న్స్ అంతా ఐడియా లేదు నాకు కూడా, బికాజ్ మా మ్యారేజ్ అయితే అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది అలా. సో నెక్స్ట్ వచ్చేసి మా పెళ్ళైన తర్వాత మేమైతే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. ఆ రోజు మా అమ్మ వాళ్ళు తెచ్చిన శారీ ఇదన్నమాట. ఫుల్ లైట్ వెయిట్ పట్టు శారీ అండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది. ఎంత బాగుంటుందో, కట్టుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది. నాకైతే చాలా ఇష్టం. సో ఇది చాలా సింపుల్ గా ఉంటది. ఇది గ్రీన్, అలాగే స్కై బ్లూ, ఇలా గోల్డ్ కలర్, చాలా కలర్స్ తో అయితే వచ్చింది కదా, చాలా బాగుంది. సో దీని బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి. ఇలా కట్టుకోగానే అలా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటది. దీని పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. ఇది దీని పళ్ళు. లోపల అయితే మొత్తం జరి వచ్చిందండి. ఇంకా ఇవన్నీ దారాలు ఉంటుండే, నేను అన్ని కట్ చేసిన బికాజ్ చిక్కుకుపోతున్నాయని చెప్పేసి. సో ఇది ఈ శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ గా తీసుకున్నాం. చూడండి, ఓన్లీ లేస్ మాత్రమే పెట్టి చాలా సింపుల్ డిజైన్ అనమాట. సో ఇవైతే లట్కన్స్. నా పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బతుకమ్మ ఫెస్టివల్. తెలుగు వారందరికీ బతుకమ్మ ఫెస్టివల్ చాలా పెద్దది కదా. సో అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు తీసుకున్న శారీ అయితే ఇదనమాట. ఇది పట్టు శారీ అయితే కాదు, ఫ్యాన్సీ తీసుకుంటా. ఎందుకంటే పెళ్ళికి అన్ని పట్టు శారీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ అలా తీసుకున్నాను అనమాట. ఇదనమాట శారీ. ఇది ఎట్లా అంటే లంగావోని టైప్. సో ఇదంతా ఓని లంగావోని టైప్ కాబట్టి లోపల చూపిస్తా మీకు. ఇదనమాట. చూడండి ఎంత బాగుంది డిజైన్. ఫుల్ అద్దాలు అయితే వస్తాయి, మొత్తం మిర్రర్ వర్క్ అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. కొంచెం హెవీగా ఉంటది కానీ కట్టుకుంటే మాత్రం లుక్ అద్దిరిపోతుంది. ఈ ఫోటో కూడా ఖచ్చితంగా నేనైతే మెన్షన్ చేస్తా, చూడండి. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. మా పాప పుట్టినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు ఇది. మా ఆడపడుచు తీసుకొచ్చారు ఈ శారీ. సో ఇదన్నమాట బ్లూ కలర్ శారీ. చాలా అంటే చాలా బాగుంటది. ఇది ఫ్యాన్సీ శారీ, బట్ పట్టు చీరకు మాత్రం తీసుకోండి, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆడపడుచు సెలక్షన్ కూడా చాలా బాగుంటది. సో ఇదన్నమాట. బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కి గోల్డ్ కలర్ మ్యాంగో టైప్ డిజైన్ అయితే వచ్చింది. దీని పళ్ళు ఫోటో ఇందులో చూడండి, బ్లాక్ కలర్ డిజైన్ ఎంత బాగుందో. సో దీని పళ్ళు వచ్చేసి సింపుల్ గా వచ్చింది, లైన్స్ లైన్స్ లైన్స్. ఓకే, సింపుల్. దానికి వచ్చిన గోల్డ్ కలర్ బార్డర్ ని తీసి ఇలా. నెక్స్ట్ వచ్చేసి మా గృహ ప్రవేశం అన్నమాట. ఇక్కడ మహారాష్ట్రలో మా గృహ ప్రవేశానికి మా అత్తయ్య తీసుకున్న శారీ ఇదన్నమాట. సో ఇది చూడండి, టొమాటో రంగు శారీ అన్నమాట. ఇది టొమాటో షేడ్ అయినా అదే అనుకుంటా, కొంచెం మిక్సింగ్ అయితే ఉంది. ఈ కలర్ అయితే నాకు లేదని చెప్పి తీసుకున్నా రోజు. చాలా బాగుంది. ఈ శారీ కూడా మెత్తగా బాగుంటది, చాలా బాగా సెట్ అవుతుంది. బట్ నేను ఇంకా ఎక్కువ సార్లు అయితే కట్టుకోలేదని. దీనికి గ్రీన్ కలర్ బార్డర్. పట్టు శారీస్ కి కామన్ గా పింక్ గ్రీన్ కామన్ ఉంటాయి కదా. అంటే ఏం చేస్తాం, ఇది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. సో ఇది పళ్ళు. ఎలాంటి డిజైన్ అయితే పెట్టించుకోలేదు నేను, ఓన్లీ రౌండ్ పెట్టించుకున్నా. నేను అనుకున్నా ఏదైనా వర్క్ చేసుకుందామని చెప్పి,
బట్ మనం ఎక్కువ శారీస్ కట్టాం కాబట్టి ఎలాంటి వర్క్ అయితే చేయలేదు. నెక్స్ట్ అదే రోజు గృహప్రవేశం రోజు మా అమ్మ వాళ్ళైతే ఒడియం పోసారు కాబట్టి సో అప్పుడు మా మమ్మీ పెట్టిన చీర అయితే ఇది. చాలా బాగుంది కదా, పట్టు శారీ కాదు బట్ పట్టు లాగానే ఉంటది, లైట్ వెయిట్ అనమాట, చాలా బాగుంటది. దీన్ని ఏం కలర్ అంటారు, నేనైతే బ్లూ అంటున్నా, మీరు కామెంట్ చేయండి. సో ఇదనమాట శారీ, బాగుంది కదా. బోర్డర్ వచ్చేసి చూడండి గోల్డ్ కలర్ బోర్డర్, మధ్యలో పింక్ ఫ్లవర్స్. దీని పళ్ళు ఏంటో చూసేద్దాం. ఇలా నాకైతే చాలా బాగా నచ్చింది శారీ, ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఎందుకంటే ఇది ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట శారీ అయితే. దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ పళ్ళు వచ్చింది కాబట్టి పింక్ బ్లౌజ్ వచ్చేసింది, రౌండ్ నెక్ విత్ 1 లేస్ అంతే. నెక్స్ట్ శారీ వచ్చి ఇది మళ్ళీ బతుకమ్మ ఫెస్టివల్ గా అయితే తీసుకున్నాం. ఇది మా అత్తమ్మనే కొనుక్కుంది ఈ శారీ. మా అత్తమ్మ నేను సేమ్ శారీ అయితే తీసుకున్నాం. నాది వచ్చేసి మెహందీ కలర్. దీనిపైన కూడా పిక్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ శారీ పైన హోమ్ టూర్ కూడా చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ రికార్డ్ చేయండి. సో శారీ అయితే చాలా బాగుంటది, కట్టుకుంటే ఎక్సలెంట్, ఈజీగా సెట్ అయిపోతుంది. బార్డర్ వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ అట్లా వచ్చింది. ఇది మెరూన్ అని కూడా అనలేము, రెడిష్ కలర్ లో అయితే ఉంది, చాలా బాగుంది శారీ. పళ్ళు దగ్గర మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు అనమాట. బట్ శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ డిజైన్ అయితే నేనే సెలెక్ట్ చేసుకొని కుట్టించుకున్నాను, బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ, మా అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు నాకు పెట్టిన శారీ అనమాట. ఇది సింపుల్ అండ్ ఈజీ ఫ్యాన్సీ శారీ అనమాట. దీనికైతే 800 పడింది. ఇదైతే నేనే సెలెక్ట్ బాగుందా. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, కుచ్చులుగా వచ్చింది, కుచ్చులు. దీనికి పళ్ళు అంటూ ఏం లేదు, మొత్తం రన్నింగ్ శారీ. బట్ పళ్ళు దగ్గర అన్ని స్టోన్స్ వచ్చేసింది. స్టోన్స్ మల్టీ కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకి ఏదైతే శారీకి ఇట్లా కుచ్చులు క్లాత్ ఇచ్చిందో అదే క్లాత్ తోటి మనకు బ్లౌజ్ అయితే ఇచ్చాడు. సో ఈ బ్లౌజ్ అయితే పాట్ నెక్ అనమాట, పాట్ నెక్. ఈ పాట్ నెక్ కి స్టోన్ లేస్ వేయించాను. అలాగే చూన్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కూడా చూన్స్ వేయించాను అంతే. సో ఇదండి ఇవాళ మన శారీస్ కలెక్షన్ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తిగా చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.